సుధా గారు. నమస్తే అండి అందరికి. నమస్తే. అర్థమైందా? టాపిక్ బాగానే ఉంది క్లియర్ గా. పర్వాలేదు, అర్థమైంది. కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, చెప్తాను. అదే అతను ఎన్నో రకాల వృత్తులతో పెళ్లి పిల్లలతో ఏదో డిస్టర్బెన్స్ గా ఉన్నాడు. అందుకు మీ ఉపన్యాసాలు విన్నాను, విన్నాక ఇక్కడికి వచ్చాను. ఈ కాంపిటేటివ్ వినాశనమైన కోరికలు స్వేచ్ఛ పొందాలి, సంఘర్షణ అనేది మన ఉనికిలో భాగం కదా అంటూ ఆయన అడుగుతుంటే, ఈ సొసైటీ అంతా ఆశల మీద ఆధారపడి ఉంది, తప్పనిసరిగా నిజాలు ఆమోదిస్తున్నారు, రకరకాలైన ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అయిపోయింది ఈ ప్రపంచం అంతా అని చెప్తే, అదే తర్వాత అక్కడ మళ్ళీ కొంచెం అర్థం అవ్వలేదు. మళ్ళీ తర్వాత బ్యాడ్ టైం ఉంది, సొసైటీలో ఎందుకు ఫిట్ అవ్వాలి, అవ్వకపోతే మనల్ని కిందకి నెట్టేస్తారు, అలా అవుతుందేమో అని అనుకుంటున్నాను అని అతను ఈ అన్నాడు. అంబిషన్ ఇవన్నీ లేకపోతే నేను ఫిట్ అవ్వలేను అనుకుంటున్నాను. అంబిషన్స్ అవి లేకపోతే ఫిట్ అవ్వలేకపోతున్నాను, అందుకని నన్ను కిందకి నెట్టేస్తారు. అవలేకపోతున్నానని కాదు, ఫిట్ అవ్వడానికి ఇవన్నీ అవసరం అని. ఫిట్ అవడానికి ఇవన్నీ అవసరం. అలా చేయకపోతే అందరూ నన్ను కిందకి నెట్టేస్తారేమో అని భయపడుతున్నాను అన్నాను. అంటే సృజనాత్మకంగా సంపూర్ణమైన వేరే పద్ధతిలో ఉంటే ఇలా అవద్దు, మీరు ఇలా ఎందుకు అనుకుంటున్నారు, ఇలాగే అవుతుందని అని ఆయన కృష్ణమూర్తి గారు అన్నారు. సాంఘికమైన పద్ధతి తప్పనిసరి అయితే మనం తీసుకురాలేము, ఆల్రెడీ మన జీవిత విధానం ఉందిగా, తప్పనిసరి మీరు అన్ని తప్పనిసరి అన్నట్టుగానే, అదే అలా కాంపిటేటివ్ వాళ్ళే తప్పనిసరి అని అనుకునేలా ఉంటున్నారు మీరు. అలా కాదు, ఆ మీరు ఈ జీవితంలో ఈ విధమైన దీంట్లోనే ఉంటూ మీరు ఉనికిని తీసుకురావాలనుకుంటున్నారు, అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ చుట్టూ అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒకప్పుడు చుట్టూనే ఉన్న వాళ్ళ వలన ఒకప్పుడు బాధ సంతోషం రెండు ఉన్నాయి. నాకు ఇలాంటి దీంట్లో ఉండటం మొత్తంగా రెండు ఉన్నాయి, సంతోషం ఉన్నాయి. ఇంకోటి నాకు ఇంకొక ఇది తెలియదు కాబట్టి నేను దీంట్లోనే ఉంటున్నాను. నాకేమో ఇంకా చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యము అంటే దానికి ఆయనేమో మళ్ళీనేమో మీకు ఏమన్నా ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా తీసుకురావాలనే బాధ్యత అంతా మీ మీద ఉంది, ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే అక్కడ పిల్లల కొంచెం మళ్ళీ బాధ్యతేనా, ఆ బాధ్యత మీ మీద లేదా అని అడిగారు. పిల్లల బాధ్యత కానీ ఈ దేశాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా తీసుకురావడానికి బాధ్యత మీకు లేదా? ఆ తర్వాత మళ్ళీ ఒక దేశంలో వ్యక్తిగా దీన్ని అంగీకరించి తప్పనిసరిగా అది అక్కడ కొంచెం నాకు అర్థం అవ్వలేదండి. అంటే ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ని మీరు ఎలా అంగీకరించినట్టుగా మీరు రేపు పొద్దున మీ పిల్లలు ఆ పిల్లలు ఈ విధంగా ఎప్పుడు అశాంతి ఇదంతా కూడాను జీవితంలో ఎక్కువ పెరుగుతూనే ఉంది కదా. ఈ కాంపిటీషన్, ఈ స్పర్ధలు, ఈ అసూయలు వీటి వల్ల మనుషులు ఎంతవరకు వచ్చేసారు, మనుషుల్ని నాశనం చేసేస్తున్నారు. అంత డిస్ట్రక్టివ్ గా వినాశనకరంగా వెళ్ళిపోతుంది ప్రపంచం. ఇలాగా ఇచ్చేసేది ఇలాంటివన్నీ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇలాగ తీసుకురాలేరు, వాళ్ళు ఏదో వచ్చేస్తున్నారే కానీ వాళ్ళు ప్రశాంతిగా ఏం లేరు. ఏదో వాళ్ళు ప్రతి వాళ్ళ గురించి, ఒక సోదరుడు గురించో లేకపోతే ఇంకోళ్ళ గురించో రాజకీయ పరంగా మాట్లాడొచ్చు కానీ అదేమి శాంతిని తీసుకొచ్చేది కాదు. ఏ ఇలాంటి అంబిషన్స్ లో ఇలా నేను కాంపిటేటివ్ వరల్డ్ లో ఉండాలి, నేను అన్నిటికన్నా పైకి రావాలి, అలాంటి అంబిషన్స్ వ్యక్తిగా ఉన్న వ్యక్తి శాంతిని ఎప్పుడు పొందలేడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ ఊహాలోకంలో అయినా సరే, ఎక్కడైనా సరే అతను శాంతిగా ఉండలేడు. ఏదో నేను కాంపిటేటివ్ వాళ్ళు, నేను ఏదో పైకి తీసుకురాలి, నేను నెంబర్ 1 గా ఉండాలి అలా అనుకునే ప్రతి వ్యక్తి రాలేడు, శాంతియుతంగా ఉండలేడు. అంటే అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా శాంతిగా ఉండటానికి అంటే అది సంఘర్షణ వాటి మీద ఉంటుంది, వాటిలోంచి బయటపడాలి. అలాంటి దీంట్లోంచి ఆ సంఘర్షణ నుంచి బయటపడి మామూలుగా ఉంటే అప్పుడు మీకు ఏ విధమైన కోరికలు ఇలాంటివి కూడా ఏమీ లేకుండా ఉంటే మీరు అంతర్గతంగా బహిర్గతంగా కానీ మీరు సత్యాన్ని అప్పుడు చూడగలిగి అప్పుడు మీరు నిజాన్ని చేసుకోగలుగుతారు. మీకు అప్పుడు వచ్చే సక్సెస్ వేరుగా ఉంటుంది అని. అంటే ఆ సంఘర్షణ ఎలా ఎలిమినేట్ చేయాలి అని, ఏ విధంగా ఉండాలి అని, ఇది ఏమన్నా ఈ సంఘర్షణ ద్వారా గానీ ఏమన్నా గ్యారంటీగా మనం ఏమన్నా ఉంటామా? ఇప్పుడు చాలా మంది అలా కొంతమంది ఉంటున్నారు కదండి. ఇప్పుడు ఇలాంటి పోటీతనంతో లేకుండా
ఉమ్, అప్పుడు ఉమ్, వాళ్ళు ఎంత ఉమ్, ప్రశాంతంగా ఉంటున్నారో ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకి అది వాళ్ళ ఆదర్శం అవుతారు. ఉమ్, అంటే ఉమ్, ఈ పోటీతనం లేకపోతే మన టాలెంట్ నేమి చంపేసుకోవడం కాదు కదా, పోటీ ఉమ్, లేదంటే. ఉమ్, ఉమ్, అది టాలెంట్ అది లేకుండా నిర్వీర్యంగా ఉండడం కాదు కదా. ఉమ్, 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 ఉమ్. అలా సంభవమే మీకు స్వేచ్ఛని అలా ఉండటం సంభవమే, అది మీకు స్వేచ్ఛనిస్తుంది. మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. మీరే ప్రపంచం అయి ఉన్నారు, ఇతరులు ఎలా ఉన్నారో మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరే ప్రపంచం అయి ఉన్నారు అనుకుంటారు, ఇతరులు ఎలా ఉన్నారో మీరు అలానే ఉన్నారు. ఒక మనిషి అవ్వాలన్న వ్యక్తి, ఒక పెద్ద ఆఫీసరు, రాజకీయ వ్యక్తిగతంగా పొందాలన్నా కూడా ఇలాంటి దీంట్లోంచి బయటికి రావాలి అని అక్కడ మీరు, అది నాకు కొంచెం అర్థమైంది. అది అక్కడ ఏంటంటే అనుకరణ. అలా వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, అలా సెయింట్‌లా నేనైపోవాలి. అలాంటి అనుకరణ ఉన్నంత సేపు క్రియేటివిటీ ఉండదు. ఒరిజినాలిటీ ఉండదు. అనుకరణ ఎప్పుడు ఉమ్, కూడా మనకి సంఘర్షణనే తెస్తుంది. ఉమ్. ఆ వితౌట్ అంబిషన్ లో ఉండండి, అప్పుడు మీకు ఇలాంటివన్నీ వస్తే మీరు సత్యాన్ని పొందగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ కాంపిటీషన్ అనేది వదిలేయండి అని. అది. నాకు అప్పుడు తెలుస్తుంది గాని ఎలా ఉండడం అంటున్నాడాయన. ఉమ్, 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 అది మీరన్నట్టుగా ఏమైనా ఎష్యూరెన్స్ ఉందా అని. ఉమ్, ఉమ్, అందరూ ఒకసారి చూస్తేనే సత్యాన్ని అన్నాడు. ఉమ్, 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 అంటే అందరూ ఒకసారి చూడడం అసంభవం అన్నారు. అందరూ అది. అదే మీరు మీ పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేస్తారు అంటే, మీ పిల్లల్ని జా పిల్లలకి, ఆ పిల్లల్ని జా పిల్లలు, ఆ పిల్లల నుంచి ఇలాగే అవుతుందే తప్ప గానీ ఇలాగ ఇదంతా ఇట్లా ఒక విధమైన దుఃఖపూరితమైన ఒక ఇదైన వరల్డ్ నే తయారు చేస్తున్నారు. కానీ మీరు శాంతియుతంగాను సత్యంగా మటుకు మీరు ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఇట్లా ఆలోచిస్తూ మీరు తయారు చేసుకోలేకపోతున్నారు, సత్యాన్ని చూడలేకపోతున్నారు, మీ పిల్లలకి చూపలేకపోతున్నారు అని. అంతేనా చివర్లో ఆయన చెప్తుంది? అదే మీనింగ్ వచ్చేలా. హౌ అని మీరు అలా అడగడం కాకుండా, ఈ ప్రశ్న అన్నది ఉమ్, మళ్ళీ కూడా సక్సెస్ వైపు తీసుకెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఉమ్, ఉమ్, కాన్‌ఫ్లిక్ట్‌కే దారితీస్తుంది. ఉమ్, 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 మనం ఇప్పుడు ఆ ఫెయిల్యూర్, సక్సెస్ అన్న విధంగా కాకుండా, ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని ఉమ్, ఎలాగా వదులుచుకోవాలి ఉమ్, అన్నది, జీవితం ఉమ్, వితౌట్ కాన్‌ఫ్లిక్ట్ ఎలా ఉండాలని చూస్తున్నాం. ఉమ్, ఉమ్, అలాగే ఆ వితౌట్ ఉమ్, కాన్‌ఫ్లిక్ట్ అంటే మనం ఎదుగుదల ఏమీ లేకుండా స్టాగ్నేషన్‌తో ఉంటున్నాం. ఉమ్, అంటే ఇదంతా ఉమ్, తప్పనిసరా అని మీరు అనొచ్చు అని, అది తప్పనిసరి అని మీరు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఉమ్, 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 అంటే ఎప్పుడు మనం ఉమ్, ఏదో భద్రత, మనకేమో ఇలాంటివన్నిటితోటి పెట్టుకుని, ఉమ్, మీరెప్పుడైతే ఇలా ఉండరో, వీటన్నిటిని వదిలేస్తున్నారో, అప్పుడు మీరు ఉమ్, అంటే వీటి ఉమ్, వల్ల, ఇలాంటి వాటి వల్ల మనమేమో సంఘర్షణకి ఏజెంట్‌గా తయారవుతున్నాం. మనకేమో ఉమ్, ఎన్నో బాధలు. నిజంగానే చిన్నప్పుడు ఉమ్, కాంపిటీషన్ ఎగ్జామ్‌కెళ్ళాలంటే ఆ పిల్లల అంతరంగం ఎలా ఉంటుంది? ఎంత అవును. బాధాకరంగా. అలాగా. ఉమ్, పరీక్షలే అలా ఉమ్, చేస్తున్నాయి మనిషిని. ఉమ్, ఆ! అయితే అందరూ ఉమ్, చూడాలంటే, అది అందరూ చూడడం మాత్రం ఒకేసారి అది జరగదు. ఉమ్, 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 ఇంకా యాంబిషన్ అన్నది ఏంటంటే, ఒక మామూలుగా మైండ్ అండ్ హార్ట్‌ని ఏం చేస్తున్నాయి, అవి మీడియోక్రిటీకి దారితీస్తున్నాయి. మనం సూపర్ఫిషియల్‌గా ఉమ్, జీవిస్తున్నాం అంటూ ఉమ్, చెప్పారన్నమాట. ఉమ్, ఏదో పొందాలి, పర్సనల్ అచీవ్‌మెంట్ ఉమ్, కోసమే ఎవరైనా ప్రయత్నిస్తున్నారు. ఒక సెయింట్ గాని, పొలిటీషియన్ గాని, ఆర్థికవేత్త గాని, అందరూ కూడా ఉమ్, ఏదో ఒకటి ఉమ్, వాళ్ళేదో పొందియాలి వ్యక్తిగతంగా. ఉమ్, 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 నేనొక ఐడియాతో గాని, నేను నా యొక్క దేశంతో గాని, పద్ధతితో గాని, మతంతో ఉమ్, గాని, ఏదైనా సరే నేను ఐడెంటిఫై అవుతున్నానంటే, నాకు సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి అని ఉమ్, ప్రయత్నించున్నాను అంటే, నా అహం బలపడిపోతోంది. ఇగో బలపడిపోయింది కదా! అవును. అంటే ఈయన ఇక్కడ కూడా ఉమ్, ఆత్మజ్ఞానం కోసమే చెప్తున్నారు. ఆ సెల్ఫ్ అనేది బట్ గట్టిగా ఉమ్, అయిపోయింది. స్ట్రెంథెన్ అయిపోయింది. ఉమ్, 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 ఉమ్.
ఇది మనం లోపలికి చూస్తే మనిషి ఎలాంటి వాటితో నిండిపోతున్నాడో తెలుసుకుంటాం. ఎవరైనా తెలుసుకోగలరు. అది. అంటే అవును. మీకిది పర్వాలేదు గానీ, మాలో చాలా మంది ఈ కాన్‌ఫ్లిక్ట్ హ్మ్. అనేది ఒక రకమైన ఉనికికి చిహ్నంగా ఫీల్ అవుతున్నాము. హ్మ్. మేము జీవించున్నామని అంతకుముందు కూడా చెప్పారు. చాలా మంది సంఘర్షణ ఉంటేనే జీవించున్నాం అనుకుంటారని. హ్మ్. వాళ్ళు హ్మ్. అలాగే అంటున్నారు. హ్మ్. ఈ రకమైన యాంబిషను, కాంపిటీషను ఇవేవీ లేకపోతే మేమేమో హ్మ్. పనికిరాని వాళ్ళలాగా ఉంటాం అన్నారు. హ్మ్. హ్మ్. అంటే మీరు ఈ హ్మ్. కాంపిటీటివ్ వే ఆఫ్ విధానానికి మెయింటైన్ చేస్తున్నారు. హ్మ్. మీ పిల్లలు, ఆ హ్మ్. పిల్లల పిల్లలు ఇలాగా ఇంకా ఎక్కువగాను హ్మ్. వ్యతిరేకతలని, అసూయని, హ్మ్. యుద్ధాన్ని హ్మ్. ప్రోత్సహిస్తున్నారు. మీరు గాని, వాళ్ళు గాని హ్మ్. శాంతిగా ఉండరు. లేరు. అది. హ్మ్. ఇలాంటి కాంపిటీటివ్ మైండ్, స్ట్రగ్లింగ్ వీటితోటే మనం ఈ విధానానికి హ్మ్. అలవాటైపోయాం. హ్మ్. అందుకే అదే. అశాంతిని, బాధలు ఇవన్నీ మనం అలవాటైపోతున్నాం జీవితంలో. అంటే అప్పుడు హ్మ్. ప్రపంచం ఎప్పుడు సారోఫుల్ గానే వెళ్ళిపోతుంది. ఆ! మాకు మారాలని హ్మ్. ఉంది కానీ అని ఆగాడాయన. ఆయనకి తెలుసు. హ్మ్. ఆయన ఏం హ్మ్. చెప్పినా ఇప్పుడది అంటే నేను చేయలేకపోతున్నాను. ఇలాగే కదా! అదంతా వ్యర్థం. అందుకే ఆగిపోయాడు. అవును. అంటే మారడం హ్మ్. అవసరం అని తెలుసుకుంటున్నాడు గానీ, అక్కడ హ్మ్. ఆగిపోయాడు. అంటే ఫర్దర్‌గా హ్మ్. మనం ఇంకా ఇంకా నువ్వు చూడండి ఇప్పుడు రాను హింస పెరిగిపోతోంది అందరిలో. హ్మ్. అవును. కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి వెళ్ళే వాళ్ళు ఎంత స్ట్రెస్‌కి లోనవుతున్నారో. హ్మ్. ఒక్క స్ట్రెస్సే కాదు. దాంతోటి వాళ్ళకి ఆ దుండగీడితనం హ్మ్. అన్నీ పెరిగిపోతున్నాయి. అగ్రెసివ్‌నెస్ అన్నీ హ్మ్. పెరిగిపోతున్నాయి. అవును. అంటే మనుష్యుల కాన్షియస్‌నెస్‌లోనే హింసాత్మక భావం, ప్రశాంతత లేకపోవడం ఇలాంటివన్నీ వచ్చేసాయి. హ్మ్. సామాన్యంగా ప్రశాంతత ఏమిటో తెలియకుండా ఇదే మన లైఫ్ అన్నట్టు హ్మ్. జీవిస్తున్నాం. ఎక్కడేమో హ్మ్. అయిపోతుందో అటువంటి దుర్వార్తలు వింటూ కదా! హ్మ్. అవును. హ్మ్. అంటే ఇంకా ఫర్దర్ అయినా శాంతి రావాలి అంటే, మనలో ఇప్పుడు హ్మ్. ఈ కాంపిటీటివ్ స్పిరిట్ హ్మ్. అనేది యాంబిషియస్‌గా ఉండడం, ఆ తర్వాత ఈ అణిచిడ హ్మ్. ఉంది కదండీ ఇందులో. అవన్నీ లేకుండా హ్మ్. మనం జీవించలేమా? హ్మ్. నేను హ్మ్. ఎగ్జామ్‌కెళ్ళడం అన్న దాంట్లో ఏంటుంటుందో తెలుసా? హ్మ్. మనలోనేంటంటే సబ్జెక్ట్ కంటే ఇవెక్కువైపోతాయి. ఎక్కువ అవును. 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 ఇన్నర్ స్ట్రెస్సు, హ్మ్. ఇన్నర్‌గా మనకి శాంతి లేనితనం పెరిగిపోతాయి. హ్మ్. 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 అది ఆ విధంగా అంటే అది నిజంగానే మనం అంటే యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఇలా ఉండాలి. మా పిల్లలు వెనక్కెళ్ళిపోతారేమో ఈ కాంపిటీషన్‌లో పెట్టకపోతే. హ్మ్. నేను పనికిరాని వాడిని అంటారేమో. కానీ అలా జరుగుతుంది అనుకోక్కర్లే. అదే. అవును. ఎంతో మంది అలా ఉన్నవాళ్ళు హాయిగా జీవించట్లేదా? హ్మ్. అంటే తక్కువ మందే ఉన్నారు ఇలాంటి వాటికి వ్యతిరేకంగా. కానీ వాళ్ళు హాయిగా జీవిస్తారు. జ్ఞానంగా ఉన్నవాళ్ళే హ్మ్. అలా ఉండగలరు. హ్మ్. హ్మ్. బావుంది. టాపిక్ మటుకు బావుంది. అంటే ఫర్దర్ అశాంతి పెరిగిపోతుంది ప్రపంచంలో వీటితోటి. అందరూ అయ్యో! హ్మ్. చూడండి మా పిల్లలేమో ఇంజినీర్ అండి. అందులో ఆంధ్రాలో ఎక్కువ. ఓ డాక్టరో, ఇంజినీరో ఆ! అవ్వకపోతే వాడికి గుర్తింపే లేదు. మరి ఏ ప్రొఫెషన్‌గా తీసుకోరు. ఓసారి మాకు అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వచ్చి ఇదే అన్నారు. వాళ్ళు అన్ని దేశాలు హ్మ్. దేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్తారు హ్మ్. కదా! ఆంధ్ర వాళ్ళకి ఈ జబ్బెక్కువ. హ్మ్. ఎయిదర్ వాడు డాక్టరో, ఇంజినీరో హ్మ్. అవ్వాలి. లేకపోతే వాడికి గుర్తింపు లేదు. హ్మ్. అది. అవును. ఇంకే ప్రొఫెషను ఇంకేది సర్వీస్ కాదు. అందుకే ఇప్పుడు పనికిరాని అవును. పేరు. డాక్టర్ ఎంబీబీఎస్ అయ్యి పనికి రాకుండా ఉంటున్నాడు. అలాగే హ్మ్. ఎంబీబీఎస్ అంటే ఎంత కష్టం చెప్పండి. అటువంటి ఎంబీబీఎస్ ఒక కూలి పనిలాగా అయిపోయింది ఆఖరికి. ఏదో డబ్బులిచ్చేస్తే అయిపోతుంది కదండీ! మా కాదు. బందర్‌లో అయితే చాలా మంది డబ్బులిచ్చేస్తే డాక్టర్లు అనే కాదు డబ్బులు కష్టపడి చదివినా ఎండీ లేకపోతే లేదు. ఇప్పుడు ఎండీ కామన్ అయిపోయింది. ఇంకా డీఎం అంటున్నారు. అది కూడా కామన్ అయిపోతుంది. ఇంకా ఏంటి ఇది? అవును. అలాగా అంటే అవును. వీటిలో పరుగులతో జీవితం అంతా అశాంతే. అంటే అవును. ఇంజినీర్‌లు ఇప్పుడేంటంటే పూర్వం క్లర్కుల్లాగా అంతకంటే ఎక్కువైపోయారు హ్మ్. ఇంజినీర్‌లు. జాబులు లేక అవును. బాధపడుతున్నారు. ఆ! అవును. అందరూ అవునండి. ఇంజినీర్‌లయిపోయి అందరూ డాక్టర్‌లయిపోతే ఇంకేమిటండి? హ్మ్. హ్మ్. అంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్‌లో నెగ్గాలి. వాడు నెగ్గుతేనే తండ్రికి ఇప్పుడేం లేదు నేను క్లాస్ 1, 2 టీచర్‌ని ఉండేదాన్ని. నేనేంటి హ్మ్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బెడ్మాన్‌లో చేసినప్పుడు ఆ డీజీఎం హ్మ్. భార్యలు, డీజీఎంలు కూడా ఆ పిల్లలకి హ్మ్. అప్పుడు ర్యాంక్స్ ఉండేవి. ఫస్ట్ ర్యాంక్ హ్మ్. వచ్చింది. అంటే ఆ హ్మ్. డీజీఎం అంటే రెండో
డీజీఎం కూతురికి ఉమ్, సెకండ్ ర్యాంక్ వస్తే, డీజీఎం తనకి ఉమ్, సెకండ్ ర్యాంక్ వచ్చినట్టు ఫీల్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్ వరకు వెళ్ళిపోయారు. ఉమ్, ఉమ్, ఇది కాంపిటీషన్ ఎంత వరకు ఉంటుందో చూడండి. అసలు తర్వాత అది తర్వాత ఈ ర్యాంకులు తీసేశారు. ఉమ్, అవును. ఎంత అన్‌హెల్తీ కాంపిటీషన్ అని. ఉమ్, అవును. నేను కొత్తల్లో మరి ర్యాంక్ లేకపోతే మా ప్రిన్సిపల్ గారిని అడిగాను. మరి బాగా చదివిన ఉమ్, వాడు 1-10 వరకు 90-100 వరకు ఉన్న వాళ్ళందరూ ఏ గ్రేడ్ అన్నారు. అంటే 90 ఉమ్, మార్కులు వచ్చిన వాడు ఏ గ్రేడే, 100 మార్కులు వచ్చిన వాడు ఏ గ్రేడ్ అయితే ఎలాగంటే 90 మార్కులు ఉమ్, వచ్చిన వాడు నష్టపోయింది ఏమిటన్నారు. ఏ ప్లస్ ఉమ్, వచ్చింది. అంటే వాడికి ఉమ్, నష్టమేం లేదు కదా! మరొకడికి ఏ ప్లస్ వచ్చినంత మాత్రంలో 100 మార్కులు వచ్చిన వాడికి ఉమ్, నష్టం ఏంటి? నష్టం. అవును. ఉమ్, ఉమ్, అది పక్కవాడు కూడా చక్కగానే జీవిస్తే మనకి నష్టం ఏంటిట? ఆ, ఉమ్, అలాగా అన్నమాట. అంటే ఈ కాంపిటీషన్ అన్నది ఎంత అంటే ఉమ్, చాలా అనర్థాల్ని తెచ్చిపెట్టిస్తుంది. ఉమ్, మిగతా వాళ్ళు మనుషుల్లా చూడరెవరును. ఒక ఉమ్, డిగ్రీ చదివి ఏదో సామాన్యమైన జీవితం గడుపుతున్నారన్నట్టు. వాడేదో అమెరికా వెళ్ళిపోతే ఉమ్, వాడు ఎక్కువగా అన్నట్టు. వాడేదో ఇండియాలో ఉంటే ఉమ్, పనికిరాని వాడన్నట్టు. ఇలాగనమాట. ఉమ్, 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 ఒక అబ్బాయి ఈ మధ్య ఒక డాక్టర్ నాకు పరిచయం అయ్యాడు. తనేమంటున్నాడంటే, ఉమ్, నేను మాత్రం ఇలాగ అక్కడికెళ్ళి డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వడానికి కాదు. అక్కడ కొన్ని ఉమ్, విధానాలు ఏవైతే మేము ఇక్కడ నేర్చుకోలేదో అవి తెలుసుకొని, ఇక్కడ వాటిని మళ్ళీ నేను ఉమ్, వస్తానని మా మదర్‌కి కూడా ప్రామిస్ చేశాను. అక్కడ ఉండిపోతానని నేను అనుకోలేదు. అంటే నేను ఉమ్, అన్నాను, నేనైతే ఇలాగే మాట్లాడతాను అందరితోటిను. ఉమ్, నేను డబ్బు సంపాదించడానికి తప్ప ఉమ్, అమెరికా వెళ్ళడం ఎందుకండి? లేకపోతే సుఖాలకు అలవాటైపోయి, ఉమ్, ఇదే ఇండియాలో పెరిగిన వాళ్ళు, అమ్మో! మేము ఇండియాలో ఉండలేమంటారు. ఏదో వాళ్ళ ఎప్పుడు జీవితం చూడలేనట్టు. అది ఇంకా ఉమ్, ఆ సుఖాలకు అలవాటయిపోయారనమాట. అంటే ఏంటి? భౌతిక ఉమ్, శరీరం, దాని ఇంద్రియ సుఖం ఇదే జీవితం అయిపోయింది. ఉమ్, అది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. పిల్లలు అలాగే ఉన్నారు. మా వాడు అది ఎన్ని భోగాలు అవును. అనుభవిస్తున్నాడో వాడంత గ్రేట్. ఉమ్, అది అవునండి. ఇండియాలో సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్ద ఉమ్, నేషనల్ అవార్డ్స్ లేకుండా ఉంటే వాడు పనికిరానివాడు. ఉమ్, అది అలాంటి కాన్సెప్ట్స్ మనందరిలో ఉన్నాయి కదా! దానివల్లే మనకి ఇలాంటి చికాకులొస్తున్నాయి. అంటే అవును. కాన్షియస్‌నెస్ మానవుడి కాన్షియస్‌నెస్ అంతా కూడా అశాంతితో ఏ అసలు మనకి ఉమ్, అశాంతితో ఉమ్, ఉన్నామని కూడా తెలియనంత అశాంతిలో అయిపోయాం మనం. అది ఉమ్, ఈ కాంపిటీషన్ నిజంగా ఎంత వరకు దారితీస్తుందో. అవును. ఇప్పుడు పూర్వం అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లేకుండా ఇచ్చేవారు. ఆ, ఉమ్, వాళ్ళేంటి ఎలిమినేషన్‌కి వాళ్ళు పెట్టుకున్నారు. ఉమ్, ఉమ్, ఆ విధంగా అందరూ కూడా అశాంతి జీవితంలో ఎక్కువైపోయి స్ట్రగులు లైఫ్ అంతా ఆఖరికి ఆ డిగ్రీ ఆఫ్ వయలెన్స్ పెరిగిపోయింది మనుషుల్లో. ఉమ్, అవును. అంటే ఏంటి? మానసిక కాన్షియస్‌నెస్ అంతా మారిపోయింది ఇప్పుడు. అంత ఉమ్, ఆనందంగా ఉండడం ఏమిటో, హాయిగా ఉండడం ఏమిటో తెలియనట్టుగా అయిపోయాం. ఇప్పుడు ఉమ్, పిల్లాడేమో ఒక ఎగ్జామ్‌కెళ్తే తల్లికి టెన్షను. వెళ్తాడా? పాస్ అవుతాడా? లేదా? ఉమ్, 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 అసలు ఆలోచన విధానం మారిపోయింది కదా! సత్యం ఏమిటి? అది ఉమ్, మనం తెలుసుకోవాలి. అదే అసలు ఆ టాపిక్కే లేదక్కడ. అవును. చదువుకున్నారంటే వీళ్ళేం చదువుకున్నారు? ప్రొఫెషన్‌కి కావాల్సిన చదువు చదువుకుంటున్నారు. ఉమ్, ఇంకా ఎలోపతిలో బాగా ఎంతో సంపాదించేసిన దేనికి క్యూర్ లేదు చాలా వరకు. ఉమ్, ఏమి చదువుకోని ఆ గిరిజనులు క్యాన్సర్ క్యూర్ చేస్తున్నారు. ఉమ్, 20 ఏళ్ళు చదివి రిసర్చ్‌లు చేసి వీళ్ళేమి చేయలేకపోతున్నారు. ఓ సోరియాసిస్ క్యూర్ చేయలేరు. ఉమ్, ఒక క్యాన్సర్ క్యూర్ చేయలేరు. ఉమ్, దానికేమొచ్చి టెస్ట్‌లకే బోలెడు డబ్బులు పిండుతారు. ఒక సామాన్యుడికసలు ఏమీ వైద్యం లేదు. ఉమ్, అవును. అవును. ఇది మన చదువు వల్లొచ్చింది. పూర్వం వాళ్ళకు అలాంటి పరిస్థితి లేదు.
హ్మ్. పూర్వం అంటే చాలా ముందున్న వాళ్ళు ఇదిగో ఈ పసరు హ్మ్. అన్ని దాంతో క్యూర్ చేసేయగలిగేవారు. హ్మ్. ఇప్పుడు ఆ గిరిజనుల నుంచి తెలుసుకున్న ఈ రవివర్మ గారు, ఈ రెడ్డి సోమిరెడ్డి గారు వీళ్ళందరూ క్యాన్సర్‌లు క్యూర్ చేస్తున్నారు. హ్మ్. డాక్టర్లు వాళ్ళ దగ్గరికి లైన్‌లో వస్తారు. హ్మ్. నేను అందుకే ప్రజలకి ఏం టిప్ టాప్‌గా ఉంటారనా వాళ్ళ మీద మీకు విశ్వాసం? డబ్బులు హ్మ్. లక్షలు లక్షలు పిండుతారనా? వాళ్ళ మీద ఎందుకు హ్మ్. మీకంత విశ్వాసం అని. అందుకని అలోపతి నుంచి ఇటువైపు మార్చడానికి. హ్మ్. అంటే ఏదో ఎమర్జెన్సీకి తప్ప వాళ్ళెక్కడ పని చేస్తున్నారు? హ్మ్. వీళ్ళు కూడా అంతే. ఆ డబ్బులు ఐసీయూలో పెట్టేసి చచ్చిపోయిన శవాన్ని కూడా 3 రోజులు ఐసీయూలో ఉన్నాడని డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డాక్టర్ల మోసాలు తక్కువ. ఎవరిని రానివ్వకుండా. ఏంటో వినబడటంలే. ఎవరు మాట్లాడుతున్నారా? సరే. హ్మ్. ముగించేద్దామా? టాపిక్ మనకి ఆ! హ్మ్. అది. వసంతలత ముగించేద్దాం.